వారణాసి నుంచి ఒక చిన్న అప్డేట్ అండి. అది ఏంటి మీకు తెలియాలి, పట్టాలి అని అనుకుంటే సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? సో చూసుకున్నట్లయితే వారణాసి నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎప్పుడు బ్రో వారణాసి షూటింగ్స్ ఆ యొక్క విజువల్స్ ఎలా ఉంటాయి, సీజే విఎఫ్ఎక్స్ ఇవన్నీ బాగానే చెప్తున్నావు బ్రో. అసలు మెయిన్ పాయింట్ వీళ్ళు ప్రమోషన్స్ అనేటివి చేసుకున్న వీడియో ఒక్కసారి చూడు బ్రో. అది ఎలా ఉంది, ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడారు అని చెప్పి క్లారిటీగా చెప్పు అని చెప్పి ఒక అతనైతే మరీ అడగడం అనేది జరుగుతుంది అనమాట. చాలా రోజుల నుంచి నేనే సరిగా పట్టించుకోకుండా అలా ఉండడం వల్ల జరిగిందనమాట. సో ఏంద్రా బాబు ఏముంటుంది దీంట్లో అని చెప్పి ఆ యొక్క ప్రమోషన్ వీడియో చూడగానే నాకు అర్థం కాల, మైండ్ బ్లాక్ అయింది. కొన్ని పాయింట్స్ అనేటివి అంటే మరీ పెద్ద పాయింట్స్ ఏం కాదు, సో చిన్న పాయింట్స్ అనేటివి బయటికి రావడం అనేది వెలుగులోకి అయితే వచ్చిందనమాట. వాళ్ళ కష్టం అనేది బయటకు వచ్చిందనమాట. మనకు తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో షూటింగ్ తీస్తున్నారు కాదనట్లేదు, పర్వాలేదు, బాగానే ఉంది. వీళ్ళు షూటింగ్ తీసే సమయంలో ఎలా కష్టపడుతున్నారు ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన హింట్స్ కూడా అయితే బయటకు అయితే వచ్చేసాయన్నమాట. ఫస్ట్ మోస్ట్లీ మన మహేష్ బాబు గారు ఈ యొక్క రన్నింగ్ స్టైల్ కానీ ఆ యొక్క రాముడి గెటప్ ఉంది కదండి, సో ఆ యొక్క రాముడి గెటప్, ఆ యొక్క బాడీ లాంగ్వేజ్, ఓకేనా, సో ఆ యొక్క లైట్గా జిమ్ చేయాలన్నమాట. హోంవర్క్ మొత్తానికి చెప్పాలండి, హెవీగా కూడా చేయకూడదు, హెవీగా కూడా కనిపించకూడదు అనమాట. ఏదో ఆ యొక్క ఫిజిక్ కూడా లైట్గానే కనిపించాలన్నమాట. ఓకేనా? ఆ యొక్క శాల్వ ఇలా వేసినప్పుడు అంటే రాముడు ఎలా కనిపిస్తాడు, ఒక బాణం, ఒక విల్లు, మళ్ళీ వచ్చి ఆ యొక్క షర్ట్ లేకుండా కనిపిస్తాడు అనమాట. ఓకేనా? సో కన్ఫామ్డ్ ఖచ్చితంగా రాముడు అలాగే కనిపిస్తాడు, కన్ఫామ్డ్ ఖచ్చితంగా. సో చూసుకున్నట్లయితే మేబీ కనిపిస్తాడేమో అని నేను మహేష్ బాబు గారు షర్ట్ లేకుండా నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా రానాటికి, ఆ యొక్క వాకింగ్ స్టైల్ కూడా పర్ఫెక్ట్గా రానాటికి ఒక 6 నెలలు కష్టపడి, ఓకేనా, వేరే దగ్గర ప్రాక్టీస్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. దానికి ఫీజులు వీళ్ళు కట్టి మరీ చేయించుకున్నారనమాట. అది ఎక్కడో ఏంటో మనకైతే రివీల్ అయితే చేయలేదు. ఆ ఇంటర్వ్యూలు కూడా ప్రాక్టీస్ తీసుకున్నానని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి ఎక్కడ తీసుకున్నాడో మనకైతే తెలియదు అనమాట. రన్నింగ్ స్టైల్ కానీ ఆ యొక్క జంపింగ్లు కానీ, సో ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ మార్చేసాడు అనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు మన మహేష్ బాబు గారు వచ్చిన మూవీస్లలో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది మీకు తెలిసిందే. సో ఒక రోబోటిక్ లాగా నడుస్తాడు అనమాట. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే చేతులు ఇలా ఉంటాయన్నమాట, ఇలా నడుస్తాడు అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట అతని రన్నింగ్ అనేది. సో ఈ యొక్క మూవీలో స్పెషల్గా ఉంటుంది, దానికి మించి పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు నోటితోనే చెప్పడం అనేది జరిగింది అనమాట. అది నేనే కొత్తగా చెప్పట్లేదు, ఆయన చెప్పిందే చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇదొక హింటు. అప్పుడు అనుకున్నా నేను, అదేంటి బ్రో ఇది మామూలుగానే అందరికి తెలిసిందే కదా అని అంటే, డెప్త్గా తెలియదు కదా, మహేష్ బాబు గారే చెప్పడం అనేది డెప్త్గా తెలియదు కదా. సో 6 నెలలు ఈయన వాకింగ్ స్టైల్, ఆ యొక్క మార్షల్ ఆర్ట్స్, ఎలా తిప్పాలి ఏంటి, ఎలా ఫైటింగ్ చేయాలి అని చెప్పి ఆ యొక్క స్టైలు, ఆ యొక్క రాముడి గెటప్ వేసిన తర్వాత బాడీ లాంగ్వేజ్ అనేది మారిపోవాలి, ఆటోమేటిక్గా లీనమైపోవాలన్నమాట క్యారెక్టర్లోకి. ఓకేనా? సో అదంతా రానాటికి మహేష్ బాబు గారు ఈ విధంగా కష్టపడడం అనేది జరిగిందనమాట. చాలా కష్టపడ్డాను. అసలు ఈ యొక్క మూవీ అనేది ఒక 15 సంవత్సరాల క్రితమే చేయాలన్నమాట మన మహేష్ బాబు గారు. అప్పుడు ఏ మూవీ తీస్తున్నాడంటే బాహుబలి 1 అనుకుంటా, బాహుబలి 1 అనుకుంటా నాకు తెలిసి. ఓకేనా? సో బాహుబలి 1 యమదొంగ కరెక్ట్గా తెలియదండి. బాహుబలి 1 లేకపోతే యమదొంగ, ఈ మూవీస్లో ఈ 2 మూవీస్ తీసేటప్పుడే మన మహేష్ బాబు గారిది మూవీ రావాల్సింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేదన్నమాట. స్టోరీ కూడా అసలు ఇది కాదంట. ఓకేనా? స్టోరీ కూడా ఇది కాదంట, అది వేరే స్టోరీ అంట. మరి అదేంటో మళ్ళీ మనకు రివీల్ చేయలేదన్నమాట. ఓకేనా? సో మొత్తానికి అధునాతన స్టోరీ అనేది నాకు దక్కింది. చాలా గొప్పగా నేను ప్రౌడ్గా అనుకుంటున్నాను. రాజమౌళి గారు అసలు నాకు స్టోరీ అనేది నాకు తగ్గట్టుగానే డిజైన్ చేశాడు. అది వేరే వాళ్ళకి సెట్ అవుతారని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ నాన్నగారి గురించి కూడా తెలిసిందే కదా, సో ఎలా మాట్లాడాడు ఏంటి అని చెప్పి. మహేష్ బాబు వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ అది పౌరాణిక సినిమా చేయరాని, సో అది కూడా వెలుగులోకి అయితే వచ్చిందనమాట. సో చూసుకున్నట్లయితే ఇది 15 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాట అనేది జరిగింది కాబట్టి ఈయన ఇంత కష్టపడ్డాడు. సెట్లోకి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు ముందుగానే ప్లానింగ్ అనమాట. అందరూ ఒక దగ్గర కలుసుకున్నప్పుడు సెట్లో నువ్వు ఈ విధంగా యాక్టింగ్ చేయాలి, ఈ విధంగా ఉంటుంది, ఒకసారి ఇమాజినేషన్ వేసుకో అని చెప్పి ముందుగానే చెప్పేస్తారంట మహేష్ బాబుకి కానీ, మళ్ళీ వచ్చి ప్రియాంక చోప్రా కానీ, మళ్ళీ వచ్చి మన పృథ్వీరాజ్ సుకుమారన్ ఎవరైతే ఉన్నారో విలన్ గా నటిస్తున్నారు,
సో ముందుగానే చెప్పుకొని వాళ్ళకి ఒక ఇమాజినేషన్ అని వేసుకొని అక్కడ వాళ్ళ సెట్లలో వాళ్ళకి ఒక టీం అనేది ఉంటుంది. ఈ విధంగా చెయ్యని చెప్పి రాజమౌళి గారి దగ్గరకు వచ్చి ఫేస్ టు ఫేస్ క్లోజ్లోకి వెళ్తారనమాట. వాళ్ళ మొహం ముందుకెళ్ళి నువ్వు ఈ విధంగా చేయాలి, ఇలా చేయాలని చెప్పి కళ్ళు రెండు పెద్దవి చేసి మాట్లాడతారంట. డైరెక్టర్ మహేష్ బాబు గారే చెప్పారనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా బ్రో అని అంటే వాళ్ళ కష్టం అనేది బయట వచ్చిందని కాబట్టి నేను చెప్తున్నానండి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇవి కూడా ఒక హింసే వారణాసి గురించి, ఇవి కూడా. సో ఇంకో మెయిన్ పాయింట్ అండి. సో ఈ యొక్క మూవీలో భయంకరమైన ట్విస్ట్స్ అనేటివి ఉన్నాయి. భయంకరమైన ట్విస్ట్లు అసలు ఊహించరనమాట. అంత పెద్ద ట్విస్ట్లు అనేటివి ఉన్నాయన్నమాట. డైరెక్టర్ మహేష్ బాబు గారే చెప్పడం అనేది జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మన కుంభ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ మీరు ఊహించారనమాట. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న సినిమాలో ఉన్న జనాభా ఎవరైతే ఉంటారో చాలా మంది పిచ్చోళ్ళు అనుకుంటారు అనమాట. అతని కోరికల్లో అతని ప్రవర్తన చూసి, సో అతని కళలోని కోరికలను చూసి భయపడతారనమాట. అప్పుడు మనోడు ఎలా మారుతాడు అనేదే చూడాలన్నమాట. ముప్పు తిప్పలు పెట్టేశాడు మహేష్ బాబుని మొత్తానికి చెప్పాలంటే, ఆ విధంగా ఉంటుందంట. ఓకేనా? సో ఎప్పుడైతే ఒక రుద్ర క్యారెక్టర్ ఒక కుంభ క్యారెక్టర్ కలిసిన తర్వాత స్టోరీ స్టన్ అయిపోతుంది. అక్కడి నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయరు అన్నమాట. సీటుకి అలాగే అతుక్కోపోతారంట. ఓకేనా? సో ఇక మెయిన్ పాయింట్ ఇంకోది మందాకిని క్యారెక్టర్ దగ్గర ఇంకో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. మందాకిని క్యారెక్టర్ ఎప్పుడైతే మొదలవుతుందో మొదలైన ఒక 20 నిమిషాలకో 10 నిమిషాలకో ఆ యొక్క చిన్నమసాదేవి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ ఆ టైం ట్రావెల్లోకి వెళ్తారనమాట. వీళ్ళు టైం ట్రావెల్, మైథలాజికల్ హిస్టరీ అన్నీ కలిపి ఈ యొక్క మూవీ అనేది ఇలా వస్తుంది. రాజమౌళి గారు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఏది మాట్లాడాలి, బయట ఇంటర్వ్యూలో కూడా ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో మొత్తం డిజైన్ చేసేస్తాడంట అతనే. నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పలాని ఇంటర్వ్యూకి మీకు ఉంటుంది, ఈ ఇంటర్వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఈ ఇంటర్వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ వేసినప్పుడు మీరు ఇదే మాట్లాడాలి, ఇంక వేది మాట్లాడకూడదు అని చెప్పడం కూడా ముందుగానే చెప్పేస్తాడంట రాజమౌళి గారు. అప్పుడు అర్థం చేసుకోండి ఎంత పగడబందీగా వీళ్ళు ప్లాన్ చేసుకొని మళ్ళీ వస్తున్నారు. సో తొలి భారతీయ సినిమా ఇండియాని షేక్ చేస్తుందని చెప్పి కన్ఫామ్డ్ ఖచ్చితంగా చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ RRRతో మంచి రీచ్ అనేది తెచ్చుకునింది అనమాట. సో ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఈ యొక్క మూవీ RRR కన్నా, ఓకేనా, సో అవతార్ రేంజ్లో రావాలి రెస్పాన్స్ అని చెప్పి రాజమౌళి గారు చాలా గొప్పగా ట్రై చేస్తున్నాడు, చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు ముగ్గురు చెప్పడం అనేది జరిగింది. సో వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్లు భయంకరంగా ఉండబోతున్నాయి అని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగింది అనమాట. సో మహేష్ బాబు గారికి మందాకిని క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరికి ఒక డ్యాన్స్ కంపోజిషన్ అనేది ఉంటుందండి కన్ఫామ్డ్ ఖచ్చితంగా. సో డైరెక్టర్ ప్రియాంక చోప్రా గారి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది అనమాట. సో చూసుకున్నట్లయితే ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క వారణాసి మూవీ వచ్చి ఎక్కడైతే ఫ్రాంచైజేషన్ అంటే మీకు లైక్ ఎలా చెప్పాలి, సో ఆస్ట్రేలియన్ కానీ, సో యూరోపియన్లు కానీ, ఆఫ్రికా వాళ్ళు కానీ, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఇటు సైడ్ వచ్చి చాలా దేశాలు, సో 55 మళ్ళీ వచ్చే 75 థియేటర్లలో రిలీజ్ అవుతుందని చెప్పి చాలా, అంటే ఒక ఇంగ్లీష్ పిక్చర్ మూవీ కూడా అన్ని థియేటర్లలో రిలీజ్ అవ్వదు. సో తొలి భారతీయ సినిమా అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందంటే సెన్సేషనల్ అన్నమాట. ఓకేనా? సో నిజంగా చెప్తున్నానండి, మామూలుగా ఉండదు రిలీజ్ అయితే. నిజంగా అసలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఎక్కడ చూసినా కానీ వారణాసి 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 అని చెప్పి వస్తుంది అనమాట. ఈ వీడియో చేయనాటికి కారణం వాళ్ళ కష్టం బయట పెడుతున్నానండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు చాలా హింట్స్ అయితే దొరికేసాయి మూవీలో ట్విస్ట్లు అనేటివి భయంకరంగా ఉన్నాయన్నమాట. ఈ యొక్క కుంభ క్యారెక్టరు రగ్గుడుగా ఉంటుంది, భయంకరంగా ఉంటాడనమాట. కానీ నాకు అదే డౌట్ ఏంటంటే ఇప్పుడు మనోడు పైకి లేయలేడు, కదపలేడుగా, చేతులు బాడీ అనేది చలనం అనేది ఇవ్వదు. మరి ఎలా అసలు నాకు అర్థమే కావట్లేదు, ఎలా చూపిస్తాడు అంత భయంకరంగా అనేది తెలియట్లేదు. మేబీ చూడాలి ఇంకా. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆఫ్రికాలో మంచి భయంకరమైన ఒక షూట్ అడ్వెంచర్ సీన్ అయితే ఉందంట. మళ్ళీ వచ్చి ఆ యొక్క అంటార్కిటికాలో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్న సీన్ అయితే ఉందన్నమాట. సో అక్కడి నుంచి టైం ట్రావెల్ అనేది అంటే వాళ్ళేం చెప్పలేదు. సో ఇటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయండి. ఈ ఇంటర్వ్యూలో చెప్పినట్టు మాట్లాడిన మటుకు నేను చెప్పిన మాటలే అవే, వాళ్ళు ఎగ్జాక్ట్గా అవే చెప్పారనమాట. సో ఇదండి వీడియో అనేది. మీకు ఒక వర్త్ అని అనిపిస్తే, చిన్న అప్డేట్ కాబట్టి మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నమాట. ఓకేనా? సో వారణాసి నుంచి అండి, నిజంగా నేను చెప్తున్నాను, వారణాసి నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కానీ దాన్ని ఇంత పొడుగు వీడియోతో చేసి పెడతానమాట మీకు. సో దాన్ని తీర్చిదిద్ది అసలు ఏంటది దాన్ని క్లియర్గా దాని గురించి తెలుసుకొని
ఎక్కడైనా వెతికి ఇది వర్తా కాదా అని చెప్పి చూసి మరీ వీడియో చేసి పెడతాను అనమాట. సో ఆల్రెడీ దీనికి సంబంధించి డాన్స్ కంపోజింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. దానికి సంబంధించి ఈ యొక్క దేవరా షూట్ అయిపోయింది. ఈ పెద్ద సెట్ అనేది వేస్తున్నారు అనమాట. ఆ యొక్క పెద్ద సెట్ లో ఈ యొక్క డాన్స్ కంపోజింగ్ అనేది చేస్తున్నారు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. మరి దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. సో ప్రతి అప్డేట్ అండి, ఏదైనా సరే వారణాసి గురించి, మహేష్ బాబు గురించి ప్రతి అప్డేట్ని వీడియో పరంగా అందిస్తాను మీకు, ఎక్కడా మిస్ చేయను, ఓకేనా. బాయ్.